of today's Collector and District Magistrate of Palnadu, Shri Arun Babu IAS, అదేవిధంగా మన పల్నాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె శ్రీనివాసరావు ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఈనాటి ఢిల్లీ ఆకాశంలోని త్రివర్ణ పతాకం రంగులు కలిగిన బెలూన్లు రిలీజ్ చేయడం జరిగింది. నీలాకాశంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సుకు ముమ్ముల జెండా అడ్డుకొని విరిసినట్టుగా ఉత్తుంగ తరంగాలే తెరంగాల వివేచన గీసినట్లుగా నాట్య మయూరి పురివిప్పి ఆనందభరితమైన State Parade, selected for State Parade, previous Udwan Camp and Rajya Puraskar, Terrain Commando, SK Kaushal, and it's also selected for State Parade, previous Udwan Camp, Rajya Puraskar. And is also taking part in our Independence Day Parade, which is being led by S. Gunashekar from Municipal Boys High School. He's also selected for State Parade, previous Udwan and Rajya Puraskar. Second in Commando, C.H. Venkatasham from Municipal Boys High School. He is also selected for State Parade, Trivia Sopa, Rajya Puraskar. Our Honorable Minister Sir completed reviewing the Scouts contingent. After reviewing all the contingents and greeting all the people, our review vehicle is moving towards the saluting dais. Ali, Pranavu! ఈనాటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన మొదటిగా మన పోలీస్ వారి స్క్వాడ్ బాక్స్ చేత ప్రదర్శన జరుగుతుంది. న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటిష్ వారు విధించిన కఠినమైన పన్నులకు వ్యతిరేకంగా పుల్లరి పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ కన్నెగంటి హనుమంతరావు గారు ఈ పల్నాడు జిల్లా వాసులు కావడం, ఆనాటి పల్నాడు సత్యాగ్రహంలో ఎందరో విప్లవ నాయకులకు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనకెంతో గర్వకారణం. జిల్లాలో వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు, సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లాలో జరుగుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను మీకు తెలియజేయడం మా కర్తవ్యం. వ్యవసాయ శాఖ గురించి ముందుగా మాట్లాడదాం. ఈ ఖరీఫ్ సీజన్కు 421 రైతు సేవా కేంద్రాలు ద్వారా ఇప్పటి వరకు రాయితీపై 2,78,00,000 విలువ కలిగిన పచ్చి రొట్ట, కంది మరియు వరి విత్తనములను సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 4,94,00,000 మార్కెట్ ఫీజులు వసూలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జూలై మాసం నాటికి 4,677 మంది రైతులకు 22,12,00,000 విలువైన మిర్చిని ఈనాం ద్వారా అమ్ముకునే మంచి ధరను పొందారు.
వాళ్ళ యొక్క ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఇక స్త్రీ నిధి కింద 16,903 మంది సభ్యులకు 101 కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగింది. ఉన్నతి అనే పథకం ద్వారా 461 మంది సభ్యులకు 2,45 లక్షల రూపాయలు అందించింది DRDA మెప్మా సంస్థ. ఇక రైతు ఉత్పత్తిదారుల సంఘాల కింద ఇప్పటి వరకు మన జిల్లాలోని 14 మండలాల్లో 15 FPOలను మహిళా రైతులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీన మిగిలిన 14 మండలాలకి మహిళా రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయడం కూడా లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. అదిగో విద్యాశాఖ, భారతదేశమే సరస్వతి మూర్తి అన్నట్టుగా అదిగో విద్యాశాఖ మరి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేసి మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామో వారి యొక్క కుటుంబ సభ్యులని గౌరవపూర్వకంగా మర్యాద మనకి గౌరవనీయులు శ్రీ నాగేంద్ర మనోహర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ కన్జ్యూమర్ అఫైర్స్, ఎలా ఉంది Arun Babu Garu, IAS Collector and District Magistrate, Palnadu District, along with Sri K. Srinivas Rao Garu, IPS Superintendent of Police, Palnadu District.